ప్రైజ్ ద లార్డ్. ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానం 142వ అధ్యాయం 1 నుండి 7 వచనములు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడిపక్కను నిదానించి చూడుము. నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా శ్వాసము నీవే అని నేననుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతుల నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, కష్టకాలంలో శత్రులు ఆటంకపరచలేని అండ విశ్వాసికుంది. అది ప్రార్థనే. ఈ కీర్తన ఒంటరివాడై ప్రాణాప్రాయంలో ఉన్న మనిషి చేసిన ప్రార్థన. మనం ఎప్పుడైనా అలాంటి పరిస్థితిలో ఉంటే ఏమి చేయాలో ఇది నేర్పిస్తూ ఉన్నది. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు ఆయన్ను వారింకా కీర్తించటానికి కారణాలవుతాయి. మొట్టమొదటిది, అతి ముఖ్యమైన సంగతి, మన కష్టాలన్నిటినీ దేవుని ఎదుట పెట్టాలి. మనకు తెలిసినంత వరకు సహాయం చేయగలిగే మనుషులు ఎవరు లేకపోవచ్చు. అయితే దేవుడు మన ప్రార్థనలను సానుభూతితో, దయతో వింటాడు. మనుషుల ఎదుట కంటే దేవుని ఎదుట మొరపెట్టుకోవడం చాలా మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడినది. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, ఏర్పాట్లు చేస్తుంటాడు. తండ్రి తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటున్నట్లు మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆందోళన చెందడం, మనల్ని మనం హైరాణ పెట్టుకోవడం ఆయన్ను అఘోరపరచడం తప్ప వేరు కాదు. కాబట్టి మనం దేని గురించి చింతించక ప్రభు సన్నిధికి చేరి మన ప్రతి సమస్య విషయమై ఆయనకు మొరపెడదాం, బతిమాలదాం. ఈ కీర్తన 3వ వచనం గమనిస్తే, దావీదు తాను ఏ స్థితిలో ఉన్నాడో దేవునికి తెలుసు అని అంటున్నాడు. దావీదు చరిత్ర చెప్తున్న రీతిగా అతడు అసాధారణ ధైర్యం, నమ్మకం గలవాడు. కానీ ఆధ్యాత్మికంగా గొప్ప దౌర్బల్యం, నిరుత్సాహం ఉన్న సమయాలను కూడా అతడు అనుభవించాడు. ఇక్కడ కూడా కష్టాల కడిలో తాను మునిగిపోతున్నట్టు దావీదుకు అనిపిస్తున్నది. తన కుడి పక్కన ఎవరు లేరు ప్రభువా అని అంటున్నాడు. అంటే సహాయకుడు లేక సన్నిహిత మిత్రుడు ఎవరు లేరు అని చెప్తున్నాడు. అయితే ఆ సంగతి అంతా దేవునికి తెలుసు. ఆయనకు దావీదుపై కనికరం ఉంది. యోబు, దావీదు, ఇర్మియాల తర్వాత కూడా అనేక మందికి తమకు ఈ విరోధ లోకంలో నిజమిత్రుడొకడు లేడని అనిపిస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏమి చేయాలో ఆ తరువాత వచనం చెప్తున్నది. దావీదు దేవుని ఆశ్రయంగా చేసుకున్నట్లు మనం కూడా దేవుని ఆశ్రయంగా చేసుకోవాలి. ఆదరణ, సహాయం, కాపుదల లేని వ్యక్తి దేవుణ్ణే తన ఆశ్రయంగా చేసుకోవచ్చు. స్నేహితులు లేనివారు, తనదంటూ ఏమీ లేనివారు, స్నేహితులు లేనివారికి స్నేహితుడైన దేవుని చెంత చేరి శాశ్వత తృప్తినిచ్చే భాగాన్ని తనది చేసుకోవచ్చు. కష్టకాలంలో ఆయన తన ప్రజల పాలిట సంరక్షకుడు, భద్రతకు కారకుడు. ఈ ఆశ్రయశిలపై మనం నిలబడితే ఈ లోకంలోని కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు అన్ని కలిపిన మనల్ని అపాయంలోకి తేలేవు. అయితే ఆ శిలపై దేవుడు తానే మనలో నిలపవలసి ఉందని గమనించండి. అదంతా కేవలం ఆయన కృపే. 7వ వచనంలో దావీదు చెరసాలుండి తప్పించమని అంటున్నాడు. దావీదు అక్షరాల చెరలు లేడు. తాను ఉంటున్న కొండ, గుహ, తన్ను చుట్టుముట్టిన శత్రు దళాలు అతనికి చెరసాలలా అనిపించాయి. ఈ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. తనకు విడుదల కలిగినందుకు దావీదు దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయనా తండ్రి, మరి దావీదు చేసిన ప్రార్థన ద్వారా మీరు మాకు అనేక విషయాలు నేర్పించినందు బట్టి నీకు స్తోత్రములు. కష్టకాలంలో తండ్రినైనా శత్రులు ఆటంకపరచలేని అండ విశ్వాసికుంది, అది ప్రార్థనని అయ్యా మీరు మాతో మాట్లాడినందు బట్టి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అయ్యా తండ్రినైనా
ప్రార్థన చేస్తే ఆ కష్టకాలం నుంచి, ఇబ్బందుల నుంచి అయా మీరు మమ్మల్ని విడిపిస్తారని మీరు తెలియచేశారు. అవును ప్రభా తండ్రి, నైనా మేము ప్రార్థనలో నీకు మొర్రపెట్టడం, బతిమాలడం చేసుకోవడం తండ్రి, అది ఎంతో ఉత్తమం అయా తండ్రి. అవునైనా మా బంధువులు, స్నేహితులు అయా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయాలు అనేక కనిపిస్తున్నాయి తండ్రి. ఇదిగో నేను ప్రేమిస్తున్నా, నీ పక్కనే ఉంటా, సమస్య వచ్చినప్పుడు అంటారు, కానీ ఏ ఒక్కరు నిలబడరయ్యా, అందరూ వదిలిపెట్టి పారిపోతారు. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదయ్యా తండ్రి. తండ్రి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడని నేనేను చెప్తున్నావు అయ్యా తండ్రి. నేను అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండే దేవుడు అని చెప్తూ ఉంటున్నావు. అవును ప్రభా, ఎవరున్నారయ్యా? నిజమే ప్రభా, మేము పాపములో ఉండగానే, కంపు కొట్టే స్థితిలో ఉండగానే మమ్మల్ని ప్రేమించావు ప్రభా తండ్రి. ఆ ప్రేమకు ఏమిచ్చి తండ్రి రుణం తీర్చుకోగలము తండ్రి? మా బ్రతికినంత కాలం ప్రభా నీ సేవ చేసుకున్నా సరిపోదయ్యా. ప్రేమగల తండ్రి, నేను నమ్ముకొని జీవించటంలో ఉన్నటువంటి అయ్యా తండ్రి ఉన్నతమైన స్థితి మరేది ఉండదయ్యా. నీ దాసులంగా, నీ బిడ్డలంగా అయా తండ్రి నైనా విశ్వాసలంగా ప్రార్థన చేస్తున్నాం అయా. మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం. దావీదు కష్టకాలంలో, శ్రమకాలంలో మొరపెట్టినప్పుడు ఏ రీతిగా అయితే ప్రభా దావీదును ఆ కష్టకాలం నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి ఉన్నత స్థితిలో నుంచారో ఆ రీతిగా మమ్మల్ని కూడా ఉన్నత స్థితిలో ఉంచమని అడుగుచున్నాం. దేవా కృప చూపించమని అడుగుచున్నాం. మేము కూడా ప్రభా మనసును ఆశ్రయం చేసుకోవట్లేదయ్యా, నిన్నే ఆశ్రయంగా చేసుకుని అయా తండ్రి నైనా నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి నైనా. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతో మంది ప్రభా తండ్రి నైనా ఈ ఆదరణ లేక అయా తండ్రి నైనా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు నైనా. అయా తండ్రి అప్పులు ఎక్కువవుతున్నాయి, అప్పుల నుంచి బయటపడలేక మనుషుల వైపు తిరిగి అలసిపోయినటువంటి వారు ఉంటున్నారు. అయా తండ్రి ఎక్కడి నుంచి సమాధానం రావాలో తెలియదు నాయనా తండ్రి. అయా తండ్రి నీవైతే ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు తండ్రి. అడుగుడే మీకు ఇవ్వడను, అడిగిన ప్రతి వాడికి ఇవ్వడను చెప్తున్నావు అయా తండ్రి. అడిగిన ప్రతి వాడికి ఇస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ప్రభా మాకిచ్చారు నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి సమస్యలు ఏమన్నాయో తండ్రి, అప్పుల సమస్యలో లేకపోతే మానసిక ఒత్తిడిలో, మరి ఏ విధమైనటువంటి సమస్య కావచ్చు, ఆ సమస్యలన్నిటి నుంచి అయా బిడ్డలు విడిపించండి నైనా. అయా తండ్రి నైనా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారయ్యా తండ్రి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయా తండ్రి, అంతేకాకుండా గర్భంతో ఉన్న బిడ్డలు అయా తండ్రి, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. కొందరైతేనైనా పిల్లలు పుట్టలేదని అత్తమామల చేత ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, సమాజంలో తిరగలేక మానసిక ఒత్తిళ్లకు గురైపోయి అయా ఇంకా ఎందుకు ఈ బ్రతుకని చనువు చాలించేటటువంటి బిడ్డలు ఉంటున్నారయ్యా. కనికరం చూపించమని అడుగుచున్నాం. దేవా సహాయం చేయండి నాయనా. ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అంతేకాదు నాయనా, ఇదిగో దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కొందరైతేనైనా ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న ప్రజలు అనేక మంది ఉంటున్నారయ్యా. కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి. మా దేశమును, మా దేశ పధికారులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించటకు నీ పనులు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. హతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అనేక వ్యసనాల కారణంగా తమ బ్రతుకును పాడు చేసుకుంటున్నారయ్యా. అయ్యా తండ్రి, ఒక్కొక్కరు ప్రభా తండ్రి భయంకరమైన వ్యసనం అయ్యా. ఈరోజు తండ్రి అతి భయంకరమైన వ్యసనం మొబైలే అయిపోయింది ప్రభా తండ్రి. ఆ మొబైల్లో ప్రభా పట్టుకుంటే గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందులోనే ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. అందులోనే ప్రభా రకరకాలమైనటువంటి చెత్త చెదారాలు చూసి మనసులు పాడు చేసుకుంటున్నారు, హృదయాలను పాడు చేసుకుని అయా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయ్యే భయంకరమైన భూతాల నుంచి, దయ్యాల నుంచి, దురాత్మల నుంచి ప్రజలను విడిపించమని అడుగుచున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రం. సహాయం చేయండి నాయన. కనికరంగల దేవా, కృపామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, సహాయం చేయండి నాయన. అంతేకాదు నాయన, మానసికమైన ఒత్తిళ్లు అయా తండ్రి నేను భయంకరమైన స్థితిలో ఉన్నారు. దాని నుంచి ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు అనేక రకాల పరిస్థితుల్లో గుండా వెళుతుంటున్నారు. వారందరూ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయా తండ్రి, మరి ప్రభా, మరి సంఘమును, సంఘ కాపరులు, సువార్థికులు చేస్తున్న పరిచయం అంతటా మీతో నిజమైనటువంటి సేవకులు కావాలైనా. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటున్న
నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయనా, సహాయం చేయండి, కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి. అంతేకాకుండా తండ్రి, మరి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి. అంతేకాకుండా తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి నాయన, సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించండి. ఆ యొక్క తండ్రి సమస్యలన్నీ కూడా ఒక గొప్ప సాక్ష్యంగా మారాలి, నీ నామానికే కృతజ్ఞతలు కలగాలి. అవును ప్రభా తండ్రి, నేను ఈ కీర్తన చివరి వచనంలో చెప్పినట్టుగానే అయ్యా తండ్రి, నేను అవన్నీ కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించే విధంగా తయారవ్వాలి, నేను కీర్తించే విధంగా అవ్వాలి, ఆ సాక్ష్యాలు గొప్పగా అవ్వాలి. అట్టి కృపను దయచేయమని అడుగుచున్నాం. సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎనపలను మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.